హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రాష్ట్రమంతా షాక్. ఆంధ్రప్రదేశ్‌పై రేవంత్ రెడ్డి ఒక కేసు అయితే గనుక వేశారు. పిటిషన్ అయితే వేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్‌కు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్. నల్లమల ప్రాజెక్టు, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు రేవంత్ రెడ్డి. అసలు ఏం జరిగింది చూస్తే, గోదావరి నదిపై నిర్మిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 200 టీఎంసీల నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా నల్లమల సాగర్కి తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ తయారీకి టెండర్లను ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు తెలంగాణ సర్కార్ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా పోలవరం నుంచి గోదావరి జలాలు అయితే తరలించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలంటూ ఆ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి గారు ఈ కేసును అయితే వాదిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలోని తెలంగాణ భవన్, పోలవరం బనకచర్ల సుప్రీంకోర్టు కేసుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలాసార్లు అభిషేక్ మను సింఘ్వితో భేటీ అయి కోర్టులో లేవనెత్తాల్సిన అభియోగాలపై కూడా చర్చించారని చెప్తున్నారు. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారనేది అయితే చూడాల్సి ఉంది.